3000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా, 15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం, ఆక్రమణల తొలగింపు, చుట్టూ ఫెన్సింగ్, హైదరాబాద్ మియాపూర్లో భారీ ఆపరేషన్. బా మంచి పని చేసిండ్లా, జబర్దస్త్ పని చేసిండు. 3000 కోట్ల భూమి అంటే నాటే జోకు, 2 ఉంది కదా, విషయం ఇచ్చి చంపిండు గిదే. 3000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా, 15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. అక్కడి ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆ భూమి విలువ 3000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని మక్తా మహబూబాపేట గ్రామ సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందని హైడ్రాకు గతంలో ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు గతేడాది డిసెంబర్ 8న 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలో హైడ్రా తొలగించింది. మియాపూర్ బాచ్పల్లి ప్రధాన రహదారికి ఆనుకొని 200 మీటర్ల మేర ఉన్న 18 షటర్లను తొలగించింది. తాజాగా అదే సర్వే నెంబర్ 44లో 15 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకుంది. కొందరు రేకులతో హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు పాల్పడగా వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా ఆ పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ సర్వే నెంబర్లోని భూమిని కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వెలుగులోకి రావడంతో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 1.5 ఎకరం వరకు కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదైంది. వానిపైన ఫస్ట్ ఇమ్రాన్ అనే వానిపైన ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టి లోపల పెట్టండి. ఇంకా ఇదొక్కటి చెప్తున్నా ఇక్కడ, ఇప్పుడు ఈ కంచెలు అంటే ఈ ఆక్రమణలు ఉంటే 200 మంది సిక్కులోళ్ళని తీసుకొస్తారా, ఈడోడు సిక్కులోడు ఈడిగాడికి జులపాలు వేసుకొని మీసాలు పెట్టుకొని ఈడ మందు బాటిల్ పెట్టుకొని ఈడ మొత్తం టెంట్లు వేసుకొని కూర్చుంటా ఉంటారు. అదే వానికి ఏం చేస్తారంటే రోజుకు 2000 రూపాయలు ఇస్తారు. 2000 రూపాయలు బీరు బిర్యానీ వాడు ఏది అవుతుంది, బీర్ అంటే బీరు బిర్యానీ. ఫస్ట్ ఎవడైతే 200 మంది ఉంటారో వీళ్ళపైన కంప్లీట్గా తీసుకుపోయి అట్లా జైలు వేయండి, పీడీ యాక్టులు పెట్టి. ఎందుకంటే ఒకసారి వేసినోడు ఇంకా మళ్ళీ రాడిగా వాళ్ళపైన చర్యలు లేవా. వాడు అడ్డంగా తినుకుంటూ బలుచుకుంటూ 10 మందిని కొట్టుకుంటూ సస్తున్నారు, వాటిపైన చర్యలు లేవా. వీడికి వచ్చింది. ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదైంది. షెడ్ల కూల్చివేత, ప్రధాన రహదారి వెంబడి ఉన్న చిన్న షెడ్లు కూడా ప్రభుత్వ భూమిలో ఉండడంతో కొన్నింటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇదే భూమిలో ఉన్న భారీ వాణిజ్య షెడ్లను కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. అయితే వాటి యజమానులు స్థానిక రాజకీయ నేతలు అడ్డుకున్నారు. చూసినావా, ఇదేమో అయిపోయిందా, ఇగో అధికారులు సిద్ధం. అయితే వాటి యజమానులు స్థానిక రాజకీయ నేతలు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు చూద్దాం. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం బాచుపల్లి మియాపూర్ రోడ్డుపై బైఠాయించి హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు వారిని సర్ది చెప్పి పంపించేశారు. దీంతో షెడ్లను హైడ్రా అధికారులు కూల్చకుండా వదిలేశారు. అయితే పేదల షెడ్లను కూల్చి మిగిలిన వాటిని వదిలేశారని బాధితులు వాపోయారు. ఇది అసలు కథ, ఇది అసలు కథ. మరి ఏమైందిరా నాయన, రాజకీయ నేతల షెడ్లు ఎందుకు కూల్చారు? వాడు అక్రమంగా ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకొని నెల 5-6 లక్షలను 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించే రాజకీయ చిన్న చోటమోటా లీడర్ల షెడ్లు ఎందుకు కూల్చారు? పేద వర్గాల భూముల షెడ్లను ఎందుకు కూల్చారు? పేద ఇళ్లను ఎందుకు కూల్చారు అనేది హైడ్రా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇదే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాజుల రామారావు అనే డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారావు అనే డివిజన్లో 11 ఎకరాలు కబ్జాలు పెడితే పోయి హైడ్రా కొట్టేస్తే తెల్లారే మళ్ళీ అరకబుడి గాంధీ బ్లూ షీట్లు పెట్టుకున్నారు. మరి దానిపైన రంగనాథ్ సార్ ఏమైనా సమాధానం చెప్తారా సార్? ముఖ్యమంత్రి గారు ఏమైనా సమాధానం చెప్తారా? మరి పేద వర్గాలేమో రోడ్ల మీద పడాలి, అదే దాని పక్కన భూమి గాజుల రామారంలో మొత్తం కొట్టేసి పేద బిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. మరి అరకబడి గాంధీ భూమి ఎందుకు అట్లనే ఉంటుంది అంటే కాంగ్రెస్ కండు వేసుకున్నందుక? మారండి రా నాయన ఇప్పటికైనా కొంచెం.